మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 10వ తారీఖు ఆగస్టు నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనము. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనందురు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వెనుకడిలో మీ జీవితంలో ఈ వాగ్దానము దేవదేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట ప్రతిఫలముగా. ప్రియ సహోదరి సహోదరులారా, పూర్వకాలము నుండి కూడా ఒక వస్తువుకి మరి ఒక వస్తువు మార్పిడి జరిగేది. అబ్రహాం గారి కాలంలోనైతే ఆయన తన భార్య అయినటువంటి శారాను భూమిని కొనుటకు పాతిపెట్టుటకు రోకలిచ్చి భూమిని ప్రతిఫలంగా తీసుకున్నాడు. అలాగే యాకోబు గారి యొక్క కాలానికి వచ్చినప్పుడైతే వారు రోకలిచ్చి ధాన్యాన్ని తీసుకున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ ఈరోజు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, నీ అవమానమునకు ప్రతిగా నువ్వు పొందినటువంటి అవమానాలు, నిందలు, కృంగుదలలు, బలహీనతలు, ఒంటరితనాలు, వెన్నుపోటులు, ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్ని విషయాల్లోనైతే నీవు మానసికంగా కృంగుదలలో ఉండి నమ్మిన వారి చేత మోసపోయి దేవుని కొరకు సాక్షిగా బ్రతుకుతున్న నీ జీవితంలో నీవు పోగొట్టుకున్న ప్రతిదానికి, నీవు పొందిన ప్రతి అవమానానికి బదులుగా దేవుడు గొప్ప ఘనతను నీకు ఇవ్వబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు దాన్ని చూసి దానికి రెట్టింపు ఘనతనిస్తున్నాడు. నీవు ఆయన యందుండి సంతోషించి ముందుకు కొనసాగే వ్యక్తిగా నీవు బ్రతికినలా నిశ్చయముగా ఈ వాగ్దానము దేవుడు నీ జీవితంలో నెరవేర్చి నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు నిలుపునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలం ముందు నీ బిడలైన వారు ఎందరు బిడలు ఈ మాటలు వినుచున్నారు. వారి జీవితంలో తండ్రి అవమానముకు రెట్టింపు ఘనతనిచ్చి వారిని సంతోషపరిచి బలపరచమని యేసయ్య నామం పేరిట ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తనంత సదాకాలంతో వెంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.